హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోని కూడా మీరు అందరూ చాలా మంచిగా చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. ఒక చిన్న పని మీద అయితే ఇలా బయటికి వచ్చాము. పాపకి కొంచెం ఫీవర్గా ఉంది. నేను నా మెడిసిన్ బాక్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. ఆ మెడిసిన్ కోసం అయితే వచ్చాను. అక్కడ నాకు ఇవి కనిపించాయి. చిన్నప్పుడైతే ఒక చెట్టుకి ఎండిపోయిన కాయలు ఇలా పడేవి, వాటి మధ్యలో గుండు పిన్ను గుచ్చి ఇలానే ఆడేవాళ్ళం. అది నాకు బాగా గుర్తొచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పండుకొకటి ఐశ్విక్ రెండు తీసుకున్నాను. వెళ్ళగానే పండు పాడు చేశాడు. అండ్ ఈ ప్లేస్ అయితే మేము కాలేజ్ చదువుకునేటప్పుడు, నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు బస్ స్టాప్ ఇక్కడే ఉండేది. నేను వచ్చి ఇక్కడే నిలబడేదాన్ని. మళ్ళీ అదే ఒకసారి మెమొరీ లాగా వీడియో తీశానమాట. మీలో ఎంతమందికి మీ బస్ స్టాప్ ఆ ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చినాయి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈవినింగ్ టైం అయితే ఇలా మా పక్కన ప్రసన్న గారి కోసం జ్యువెలరీ షాప్కి వచ్చాము. స్కీమ్ అయిపోయింది, వచ్చి ఆర్నమెంట్ తీసుకున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఏం ఆర్నమెంట్ తీసుకున్నాం అనేది కూడా ఒక సెపరేట్ వీడియో చేసి పెడతాను. యాక్చువల్గా మా అక్క దగ్గర పాపను కూడా ఉంచేసి వెళ్ళాను, బట్ అప్పుడు ఏం అల్లరి చేయలేదట. నేను రాగానే ఇక స్టార్ట్ చేసింది అల్లరి. అసలు ఎంత గట్టిగా అరుస్తుందో ఐశ్వి ఈ మధ్య. మనం వద్దు వద్దు అని చెప్పినా కొద్దీ ఇంకెక్కువ అరుస్తుంది. అండ్ మా ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువ అల్లరి చేయదు, మేబీ ఒక్కతే ఉండడం వల్ల ఎక్కువ అల్లరి చేయదు. బట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా ఐశ్వి అల్లరికి అయితే హద్దు అనేది ఉండదు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లోనే కొంచెం ఆగుతుంది, కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఎవరు ఏమన్నారు కదా ఐశ్విని, ఇంకా అస్సలు ఆగదు. అసలు దేవుడి గుడి దగ్గర ఉన్న ఒక్క వస్తువు కూడా ఐశ్వి వెళ్తే కరెక్ట్ ప్లేస్లో ఉండదు. చాలా అల్లరి నేర్చుకుంది. అండ్ అరుపులు అయితే బాగా నేర్చుకుంది. అండ్ ఇంకొకటి, మా పండు అయితే ఏం చేసినా మా ఐశ్వి వెంటనే నేర్చుకుంటుంది. వాడు గట్టిగా అరిస్తే ఇది గట్టిగా అరవడం, వాడు ఏడిస్తే ఇది ఏడవడం, వాడు నవ్వితే ఇది నవ్వడం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా వినిపిస్తా, వినండి ఎట్లా అరుస్తుంది అనేది. నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు. చూసారు కదా ఎలా అరుస్తుందో. ఇంకా అంత పనంతా చేసుకొని కాసేపు పడుకుందాం కదా అని వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అరుస్తుంది. అలాంటప్పుడైతే చాలా కోపం వస్తుంది, కానీ చిన్నపిల్లలు కదా ఏం చేయలేం కదా, ఇంకా సైలెంట్గా ఉండడమే. ఇంకా నైట్ పాప పడుకున్న తర్వాత అయితే మా హస్బెండ్ ఫోన్ చేశారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ రావట్లేదు, వచ్చి చూస్తావా అని. సరే అని చెప్పేసి ఆయన వస్తే నేను ఆయన కలిసి వెళ్తున్నాం అనమాట ఇంటికి. అసలు వెళ్ళేదారిలో అయితే ఇంకా అప్పటికే నిమజ్జనాలకి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అసలు డీజేలు అయితే మామూలుగా లేవు, మొత్తం రోడ్ నిండా అవే సౌండ్స్ అనమాట. అండ్ వచ్చాకైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసేసాను. ఈ ప్లేస్లో అయితే మా కబోర్డ్స్ ఉండేవి, అవి తీసిన తర్వాత అక్కడంతా కూడా ఒక బ్లాక్ ప్యాచ్ లాగా, 15 ఇయర్స్ బ్యాక్ కబోర్డ్స్ అనమాట. ఇంకా అవి తీసేసేసరికి ఆ బ్లాక్ ప్యాచ్, నేను అసలు అది వీడియో తీయడం మర్చిపోయాను, చాలా బ్లాక్గా అయిపోయింది. అప్పుడు ఈ టైల్ క్లీనర్ మా ఇంట్లో ఉంది, దాంతో యూజ్ చేసి క్లీన్ చేసాము. ఎంత బాగా క్లీన్గా వైట్గా వచ్చింది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మామూలుగా ఇక మార్బుల్కే పాలిషింగ్ పెట్టేయడమే అవుతుంది అనుకున్నాము. బట్ ఒక్కసారి ట్రై చేద్దామని నేను ఇది వేసి చూసాను, చాలా బాగా వచ్చింది. ఇది ఎప్పటిదో అనమాట. ఇంక ఇప్పుడు కొత్తదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనిపించింది. ఇప్పుడు ఇలా రావట్లేదు, రౌండ్గా వస్తున్నాయి బాటిల్స్. నేను ఆన్లైన్లో చెక్ చేశాను. ఇంకొకటి తీసుకొని మిగతా అన్ని ఏరియాస్లో కూడా వేద్దామని అనుకున్నాము. అండ్ నైట్ అయితే మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ ఇక్కడ నేను లేచేసరికి ఫాస్ట్గా మా అక్కను మా అక్క వాళ్ళ హస్బెండ్ నానిని స్కూల్కి పంపించడానికి ఒకళ్ళు బాక్సు, ఒకళ్ళు బ్యాగ్ అన్నీ రెడీ చేస్తున్నారు. మా నాని ఎట్లా అంటే పొద్దున్న లేచి ఇంకొకసారి స్కూల్కి వెళ్ళను అన్నాడంటే అస్సలు పోడు అనమాట. ఇంకా వాడిని ఒక్క చిన్న విషయంలో మనం ఏమైనా హర్ట్ చేసినా ఇంకా వాడు స్కూల్కి పోడు. అందుకనే ఎవరు ఏమి అనకుండా ఫాస్ట్గా అన్నీ చేసి వాడిని అయితే స్కూల్కి పంపించారు. ఇంకా చూసారు కదా ఎట్లా పెట్టుకున్నాడో ఫేస్, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు అని. ఇంతకుముందు చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడు, బట్ ఈ మధ్య అయితే ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు మేము వెళ్ళట్లేదు అనగానే వీని కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అట్లా లేట్ చేసేస్తున్నాడు, వెళ్ళట్లేదు. ఈరోజు అయితే వెళ్ళాడు. చూసారు కదా వాళ్ళ స్కూల్ బస్ ఇంటి ముందుకే వచ్చేసింది, ఎక్కాడు, వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్నాడు, ఎప్పుడు బాయ్ చెప్తాడు, కానీ వాడికి ఇష్టం లేకుండా మేము పంపించామని బాయ్ కూడా చెప్పట్లేదు. ఇంకా నానిని పంపించాక ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి ఇంకా పిల్లల పనిలో పడ్డాము. వీళ్ళైతే ఫుల్ ఆగం చేస్తున్నారు. మీన్ వైల్ మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా తమ్ముడు రాగానే ఐశ్వి వాడి పక్కన తిరుగుతుంది, వాడు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అని అనుకుంది. అక్కడి దాకా కూడా బాగానే వెళ్ళింది. ఇంకా వాడు వెళ్ళిపోతుంటే మాత్రం తీసుకెళ్ళట్లేదని ఫుల్ ఏడ్చింది.
ఇంకా అప్పుడే ఈ ఏడుపు విని మా పండు కూడా వచ్చాడు. ఇంకా పండు ఐశ్వి ఇద్దరు అయితే ఈ గేట్ దగ్గరే చాలాసేపు చూశారు మళ్ళీ మా అమ్మ వస్తాడని. వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అసలు వీళ్ళు చిన్నపిల్లలు అసలు బయటికి వెళ్తున్నామంటే తెలుసుకొని భలేగా వెనక పడతారు కదా. మా ఐశ్వి అయితే బయటికి వెళ్తున్నాను అనగానే వెంటనే వచ్చి చెప్పులు వేసేసుకో ఉంటుంది. అది మన చెప్పులా ఎవరి చెప్పులు అనేది కూడా అసలు ఆమెకు అనవసరం అనమాట. వెంటనే వేసుకుంటుంది, రెడీ అవుతుంది. బయటికి వెళ్ళాలంటే ఐశ్వికి చాలా ఇష్టం. అండ్ మా పండుగ కూడా అంతే. బట్ పండుగకి ఏంటంటే వాళ్ళ మమ్మీ ఉండాలి. ఇంకా ఎవరు బయటికి వెళ్ళినా ఎక్కువ ఒక్క నిమిషం ఏడ్చి ఊరుకుంటాడు అంతే. వాళ్ళ మమ్మీ వెళ్తే మనం ఎవరి దగ్గరైనా పిల్లాడి నుంచి వెళ్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. నిమిషానికి ఒకసారి అడుగుతూనే ఉంటాడు. చిన్నపిల్లలు అంతే కదా. ఇంకా కొంచెం సేపు అయ్యాక ఇద్దరు కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయారు, నిద్రపోయి లేచారు. ఇంకా ఇక్కడ చూసారా పండు అయితే అలా మల్టిపుల్ లైట్స్ వస్తుంటాయి కదా, చేంజింగ్ లైట్స్ అవి వేసాడు. ఇంకా ఐశ్వి చాలా ఆశ్చర్యపోయి అట్టే చూస్తుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. అండ్ మా ఐశ్వి అయితే చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్ అల్లరి చేస్తుంది. ఇక్కడ ఏం చేసిందంటే పండుకి కొంచెం ఫీవరిష్గా ఉండి పడుకున్నాడు. మేము అక్కడే ఉన్నాము. ఐశ్వి కూడా అక్కడే ఆడుకుంటుంది. అప్పటిదాకా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. మా అక్క నేను సడన్గా చూసేసరికి పక్కనే ఉన్న పాల బాటిల్ తీసుకొని పండు చెవిలో పాలు పోసేసింది ఐశ్వి. అస్సలు వెంటనే మా అక్క చూసింది. చూసేటప్పటికి ఒక 2-3 డ్రాప్స్ అయితే పోసేసింది. ఎంత భయం అయిందంటే ఇక వెంటనే ఇయర్ అయితే క్లీన్ చేసేసాము. మా ఐశ్వి అయితే ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటుంది. మొన్న కూడా వాడిని గట్టిగా కొట్టింది. అప్పుడే వాడికి ఫీవర్ వచ్చిందనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇయర్ డ్రాప్స్ కూడా తెచ్చి వేసాము. బట్ వెంటనే మా అక్క క్విక్గా చూసి క్లీన్ చేసింది కాబట్టి ఏమీ కాలేదు. థ్యాంక్ గాడ్. ఇంకా ఈవినింగ్ అయితే వీళ్ళు లేచి ఫుల్గా ఆడుకున్నారు. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని కూడా మీరు ఇంతకు ముందులాగా చాలామంది చూసి పాపులర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.